ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వరంగల్లో సిపిఐ ప్రధాన కార్యకర్తల సమావేశం జరిగింది. కాంగ్రెస్ బలపరిచినటువంటి పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా నిలబడడానికి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి మద్దతుగా ఇక్కడ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు వచ్చారు. వారిని అడిగి అసలు రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా మారుతున్నటువంటి నేపథ్యంలో వారి ఆలోచన విధానం ఎలా ఉంది, ఇలాంటి విధానాలతో ఇక్కడ ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుందన్నటువంటి ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తే దేశానికి ఒక ప్రమాదం పొంచి ఉందన్నటువంటి సంకేతాలు వినిపిస్తున్నారు. అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రమాదం ఏ విధంగా ఉండదు అనుకోవచ్చు సార్? వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం. వరంగల్ వామపక్ష ఉద్యమానికి ఒక పెట్టిన కోట, కాళోజీ లాంటి వాళ్ళు ఇక్కడ పుట్టిన నేలది. ఈ ఘటన నుంచి బీజేపీ లాంటి ప్రమాదకర విధానం వ్యతిరేకించకపోతే సాధ్యం కాదు. ఈ ఒకవైపున కేంద్రంలో బీజేపీ నాయకత్వాన ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేద్దామని, సెక్యులరిజం లేకుండా చేయాలని, అసలు పార్లమెంటరీ వ్యవస్థను రద్దు చేయాలని ఉద్దేశం వాళ్ళకు ఉంది. లేకపోతే ప్రధానమంత్రిగా ఉండేంత వ్యక్తి, ఈ రాజ్యాంగాన్ని మేము కాపాడుతామని ప్రతిజ్ఞ చేసినటువంటి వ్యక్తి, ముస్లిమ్స్ రేపు రాబోయే రోజుల్లో హిందువుల యొక్క ఆడవాళ్ళ పుస్తకం తెంచుకొని పోతారని చెప్పడం అంటే అంతకన్నా దిగజాన్ని ఏమైనా ఉందని. ప్రధానమంత్రి సెక్యులర్ స్టేట్కి ఆయన రిప్రజెంటేటివ్, అలాంటి వాడు ఇది మాట్లాడడం అంటే ఇక్కడ జరిగేది ఏంటి? అయినా ఒక మాట చెప్తున్నా, మరి మీరు వచ్చిన తర్వాత 29 మంది 13-14 లక్షల కోట్ల రూపాయలు ఎగేసి విదేశాలకు వెళ్ళిపోయారు కదా, అందులో ఒక్క ముస్లిం ఉన్నాడా చెప్పండి? తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వ్యక్తుల్లో ముస్లిమ్స్ ఉన్నారు. మొదలుకొని పందికి దాకా మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ ఒక్కడున్నారా? బ్రిటిష్ సామ్రాజ్యవాదిగా పోరాటం సాగించిన వాళ్ళు భగత్ సింగ్ అంటే అసలు నేర్పించారు, అనేక మంది ప్రాణాలు తాగేశారు. మీ విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ కానీ ఒక్కడున్నారా? ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా మీరున్నారు, నిజాంనామాకు అనుకూలంగా మీరున్నారు. అలాంటి వాళ్ళు మీరు వచ్చి మాట్లాడి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో సెక్యులర్ వ్యవస్థకు ప్రమాదం వచ్చింది. ఈయన ఇప్పటికే రాజ్యాంగం ధ్వంసం చేసుకుంటూ వచ్చాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొదలుకొని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొదలుకొని, జ్యుడిషియరీ, ఆర్బీఐ, చివరికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ మొత్తం కూల్చేస్తున్నాడు. రేపు రాబోయే ఏకఛత్రాధికారంగా మొత్తం రద్దు చేసి ఆయన అధికారం సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకని రాజ్యాంగానికి ప్రమాదం ఏదైనా వచ్చిందంటే అది ప్రతిపక్ష పార్టీల వల్ల కాదు, ఈ స్వయాన మన ఎన్నుకున్న ప్రధానమంత్రి ద్వారా ప్రమాదం ఉంది. కాబట్టి ఈయన ఓడించాల్సిన అవసరం ఉందని మేము అనుకుంటున్నాం. దాని ప్రకారం అందరూ కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేశాం. ఇండియా కూటమికి రిప్రజెంటేటివ్గా ఇక్కడ కావ్య పోటీ చేస్తూ ఉంది. ఆమెను గెలిపించడం ద్వారా భారతదేశంలో సెక్యులర్ కాపాడతాం మా ఉద్దేశం. అదే సపోర్ట్ చేస్తాం. సార్, నిన్న కాకతీయ యూనివర్సిటీలో ఇక్కడ రచయితల మీద కొద్దిగా దాడి జరిగింది, కొంతమంది భౌతిక దాడులు కూడా జరిగినాయని చెప్పి తెలుస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలకు కూడా విలువలు తూటుపడుతున్నటువంటి వాదన అనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇదే కదా నిజమైన ప్రతిబింబం. నిన్న వరంగల్లో ఒక మేధావులు కూర్చొని మాట్లాడుతుంటే కూడా దాన్ని ఓర్చుకోకుండా ఈ ఏబీవీపీ బీజేపీ శక్తులు వచ్చి దాడి చేశారు. అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది వాళ్ళు అభ్యుదయ వాదన ఉండడానికి వీలు లేదని చెప్పేసి. వరంగల్ లాంటి ప్రగతిశీల ప్రాంతంలో మేధావులు కూర్చొని మాట్లాడుకోవడం వీలు లేకుండా ఏబీవీ దాడి చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టరా? వాళ్ళు ఆగడాన్ని నిరసించేటువంటి పోతే ఈరోజు కేసులు పెడతారా? ఏం పోలీస్ డిపార్ట్మెంట్ ఇది? వాళ్ళు దాడి చేయడం నుంచి వాళ్ళకి కేసులు పెట్టరు. అదేవిధంగా ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. మీ సంవత్సరంలో వచ్చి దాడి చేయడానికి వచ్చింది వాళ్ళు మీకు తెలుసు కదా, ఇంకొకటి కేసు పెట్టాలన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరా? వాళ్ళు తీసుకుని దాన్ని వైఖరి నిరసగా ఏదో మన ఎస్ఎఫ్ వాళ్ళు పోయి నిరసన చేయాలంటే వాళ్ళ మీద కేసులు పెడతారా? ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఏబీవీపీ దాడులు ప్రజాస్వామ్య వ్యక్తిగతమైన దాడులు చేస్తారని చెప్పేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఓకే సార్, లాస్ట్ టైము మనకు తెలంగాణ ఎన్నికల్లో అయితే ఒకసారి మనం పరిశీలించినట్టయితే 1.8% ఓట్లతోటి మేము ఓడిపోయామని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి సందర్భం. అటువంటిప్పుడు కమ్యూనిస్టులు దూరంగా ఉండడం వల్లనే ఈ పరిస్థితి అధికారం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎప్పుడైతే తెలంగాణ ప్రాంతంలో అందరం కలిసి పనిచేసాం, ప్రత్యేక తెలంగాణ కోరుకున్నాం, ఆ మూమెంట్ అట్టాగానే కంటిన్యూ అంటే ఇప్పుడు అటు కేసీఆర్ కానీ వామపక్షాలు కానీ సుస్థిరంగా ఉండేవి, ప్రజలకు ఉపయోగపడేవి. కానీ ఏరు దాటేంతవరకు ఏరు మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న చెప్పిన పద్ధతి ఆయన పోయాడు. ఆయన బోడుగులు కొట్టి పంపించేశారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు సరైన పద్ధతుల్లో ఆయన చేసి ఉంటే అంత త్వరగా పోవాల్సిన పని లేదు. ఎందుకు పోయాడు అంత త్వరగా? తెలంగాణ సెంటిమెంట్ కోసం వచ్చినటువంటి వ్యక్తి మరి 10 ఏళ్ళలోనే నేను నీరు కాసిపోయాడంటే అది మేము ముందే చెప్పినాం.
అవినీతి అహంభావం రెండే ఆయన ఓడిస్తుందని చెప్పి చెప్పాం, ఎన్నికల ముందు చెప్పాం. ఇది ఇప్పుడు అదే చెప్తున్నాం, అవినీతి అహంభావం ఆయన ఓడించింది. సార్, ఇంత క్రియాశీలకంగా మీరు కలిసి పనిచేసినటువంటి సందర్భాలని ఒక విధమైనటువంటి సుహృద్భావ వాతావరణం మీకు బీఆర్ఎస్ పార్టీకి ఉండే, ఎందుకు మిమ్మల్ని విస్మరించాడు అనుకోవచ్చు సార్? ఆయన సొంత బుద్ధి అది. ఉద్యమం కోసం కేసీఆర్ కోసం ఆయన ముక్కు బాగుంది మొఖం బాగుందని మేము చేరలే. తెలంగాణ ప్రజానీకం కోసం వచ్చి సెంటిమెంట్స్ని ఉపయోగించుకొని ఫైట్ చేసాం. ఆయన మేము కలిసి పని చేసాం. అయిపోయిన తర్వాత మీ అవసరం మాకు లేదని పోయాడు, మీ అవసరం ప్రజానికి లేదని మేము అనుకున్నాం. ఆ పరంగా ఫైట్ చేసాం. ఆయనకు ఉన్నటువంటి సదాగా కమ్యూనిస్ట్ వ్యతిరేక విధానాలు ఆయన ఉంది, దాన్ని అవలంబించాడు. దానివల్ల ఆయన నాశనం అయిపోయాడు. మేమేం బాగానే ఉన్నాం. సార్, దేశవ్యాప్తంగా ముచ్చటగా మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతానన్నటువంటి ఒక ధీమా బీజేపీ వ్యక్తం చేస్తుంది, బీజేపీ అనుబంధ సంస్థలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి అప్పుడు మొన్న రాష్ట్రంలో సిపిఐ లెఫ్ట్ పార్టీలను విస్మరించినటువంటి ఫలితంగానే ఇక్కడ అధికారం కోల్పాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు ఇప్పుడు ఇండియా కూటమికి కూడా అందరూ ఏకమవుతున్నటువంటి సందర్భంలో జాతీయ స్థాయిలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ మీ ఆలోచన ప్రకారము ఇండియా కూటమి పరిస్థితి ఎంత మెరుగ్గా ఉండబోతుంది ఈసారి? ఇప్పుడు 26 పార్టీలు కలిసి ఇండియా కూటమి ఏర్పడ్డాం. దేశం మొత్తం మీదుగా ఒక ప్రపంచం వచ్చింది. సౌత్ ఇండియా మొత్తం బీజేపీ రావడానికి అవకాశం రాకుండా పోయింది. ఆ నార్త్లో బాగా వస్తా అనుకున్నారు. అయోధ్య రామాలయం కట్టిన తర్వాత మొత్తం ఓట్లు మాకే వస్తా అనుకున్నాడు. కానీ ఉత్తరాది ప్రాంతం మొత్తం వ్యతిరేకం వస్తూ ఉంది. నార్త్లో ఎప్పుడైతే పడిపోతూ ఉందో దాంతో భయపడి ఇప్పుడు ముస్లిమ్స్ విషయం పైన తాళిబొట్ల పైన దిగజారి మాట్లాడుతున్నాడు. ఆయన ఉపన్యాసం అర్థమైపోతుంది. ఉత్తరాదిలో సీట్లు తగ్గిపోయినాయి, దర్శనాలు వస్తాయనుకున్నాడు, అది కుదరడం లేదు. ఏదో ఆంధ్రాలో తెలంగాణలో తంటాలు పడతా ఉన్నాడు, ట్రై చేస్తున్నాడు. ఇది చివరికి రాజ్యాధికారం రాదని చెప్పేసి దురనమ్మకం వచ్చిన తర్వాతనే ఆయన దిగజారిపోయి మరి మతి పంపించిన మాటలతోటి ముస్లిమ్స్ని హిందువులని విభేదాలు తీసుకొచ్చి హిందువుల యొక్క స్త్రీల యొక్క పుస్తకం తెంచేస్తానని చెప్పడం అంటే అంతకన్నా మించి దిగజాడుకోవట్లేదు. అంటే ఓటమిని అంగీకరించట్టే ఆయన ఈ భారతదేశం పనికిరాని చెప్పేసి ఆయన నిరూపించుకున్నాడు. అది ప్రజలకు నిరూపించాల్సిన అవసరం వచ్చేసింది. అయితే ఇప్పటికే సార్ ఓవరాల్గా ఇప్పుడు వరంగల్కి వచ్చేసరికి ఏంటంటే ముప్పేట దాడి జరుగుతుంది కడియం కావ్య పైన. ఎందుకంటే పార్టీ మారని చెప్పి బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు ఎస్సీ వర్గాల నుంచి కూడా ఇప్పుడు మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా సొంత సామాజిక వర్గ ముఖ్య నేతలనే ఇట్లా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? ఇటువంటి సందర్భంలో మనకు పరిస్థితులు ఇక్కడ ఇండియా కూటమికి అనుకూలంగా ఉంటున్నాయని భావిస్తున్నారా? ముగ్గురు అభ్యర్థులు మాజీ టీఆర్ఎస్ వాళ్ళు కదా, 3 పార్టీల వాళ్ళు మాజీ టీఆర్ఎస్ వాళ్ళే. నిన్నటిదాకా ఎక్కడ ఉన్నారో మాకు అనవసరం, ఈరోజు ఎక్కడున్నారో మాకు కావాలా. ఈరోజు ఇక్కడ దీన్ని కాంగ్రెస్ వాళ్ళు చేరారు, ఫైట్ చేస్తారు. సహజంగా కొంతమంది ఉంటారు, అమ్ముడు పోయేసరికి ఉంటారు, అన్ని కులాల్లో ఉంటారు, కాబట్టి ఫైట్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ నడవవు, రాజకీయాలు నడుస్తాయి. బీజేపీని భుజాన్ని వేసుకొని ఎంత ప్రయత్నిస్తే వాళ్ళు గబ్బట్టడం తప్ప ఇంకో మార్గం కాదు. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ మొన్న గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా తమను విస్మరించడం వల్లనే విఫలమైంది అంటున్నారు. అదే పరిస్థితి రేపు జాతీయ స్థాయిలో కూడా బీజేపీ కూడా ఎదురవుతుంది అంటున్నారు. అయితే ఇప్పటి వరకు బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రము ఒక రాజ్యాంగానికి పెను ప్రమాదం ఉన్నటువంటి ఒక సంకేతాలు అయితే వినిపిస్తున్నారు. మహిళలు పుస్తల తాడు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి, పుస్తల తాడు గుంజుకపోతున్నారు అన్నట్టు ఒక విష ప్రచారం కూడా ఇక్కడ బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే సెక్యులర్ వాదం అనేది నిలబడితేనే ఇక్కడ ప్రజాస్వామ్య విలువలు కాపాడిన వాళ్ళమవుతాము. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల సమాజము అధోగతి పాలవుతుంది. కాబట్టి రాజ్యాంగాన్ని అనుసరించి జాతీయ విధానాలను అలాగే సెక్యులర్ విధానాలని కాపాడాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. నిన్న కాకతీయ యూనివర్సిటీలో జరిగినటువంటి దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది సెక్యులర్ విజాన్ని ఒక అధోగతి పాలవుతుండడానికి ఇది ఒక మచ్చతునక అన్నటువంటి ఒక ఉదాహరణను కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ డి కన్వెన్షన్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.